శకటాసురుడు ఎలా వచ్చాడు? చిన్న కృష్ణుడు బండిని ఎలా తన్నాడు? హే ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణా సిరీస్ ఎపిసోడ్ 11. లెట్స్ గెట్ స్టార్టెడ్. గోకులంలో రోజులు ప్రశాంతంగా గడుస్తున్నాయి. పూతన ఘటన తర్వాత అందరూ చిన్న కృష్ణుడిని మరింత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఒకరోజు నందుడి ఇంట్లో ఒక చిన్న వేడుక జరుగుతోంది. గోపికలు, గోపాలు వచ్చి బిడ్డను ఆశీర్వదిస్తున్నారు. యశోదమ్మ పనుల్లో బిజీగా ఉంది. చిన్న కృష్ణుడిని ఒక పాత బండి, శకటం కింద నిద్రపోబెట్టింది. ఆ బండిమీద పాత్రలు, పాత్రల సామాను, ఇంటికి ఉపయోగపడే వస్తువులు ఉంచబడ్డాయి. అందరికీ అది సాధారణమే. కాని ఆ బండిలో ఒక రాక్షసుడు దాగి ఉన్నాడు. అతడే శకటాసురుడు, కంసుడు పంపిన మరో ప్రమాదం. చిన్న కృష్ణుడు మెలకువ వచ్చి చేతులు, కాళ్లు కదపడం మొదలుపెట్టాడు. ఆయన ఏడుస్తున్నాడు. ఎవరూ వినలేదు. అతను తన చిన్న పాదంతో బండిని తన్నాడు. ఒక్క తన్ను, అంతే. ఆ భారీ బండి గాలిలోకి ఎగిరి భారీ శబ్దంతో పగిలిపోయింది. పాత్రలు చెల్లాచెదురయ్యాయి. చెక్కలు విరిగిపోయాయి. శకటాసురుడు తన అసలు రూపంలో బయటపడి అక్కడికక్కడే నశించాడు. ఆ శబ్దం విని గోపాలు, గోపికలు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారి ముందున్న దృశ్యం ఆశ్చర్యకరం. పగిలిపోయిన బండి, చిన్న కృష్ణుడు ప్రశాంతంగా పడుకున్నాడు. యశోదమ్మ గుండె ఆగినట్టయింది. ఆమె వెంటనే బిడ్డను ఎత్తుకుని గట్టిగా కౌగిలించుకుంది. ఎవరిలా చేశారు అని అందరూ ఆశ్చర్యపోయారు. కొంతమంది పిల్లలు చెప్పారు, కృష్ణుడే తన్నాడు. పెద్దవాళ్లు నవ్వారు. ఈ చిన్నబిడ్డ ఎలా సాధ్యం? కాని వారి మనసులో ఒక సందేహం మాత్రం మిగిలింది. నందుడు వెంటనే పూజలు చేయించాడు. దృష్టి తొలగించారు. దైవరక్షణ కోరారు. యశోదమ్మ మాత్రం కృష్ణుడిని వదలకుండా ఒడిలోనే ఉంచుకుంది. కాని చిన్న కృష్ణుడు ఏమీ జరగనట్టుగా నవ్వుతున్నాడు. ఆ నవ్వులో అమాయకత్వం. ఆ అమాయకత్వం వెనుక అపార శక్తి. ఆ రోజునుంచి గోకుల ప్రజలు అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఈ బిడ్డను కాపాడాల్సిన అవసరం లేదు. ఈ బిడ్డే వారిని కాపాడుతున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో త్రినావర్తుడు గాలిలో కృష్ణుణ్ణి ఎత్తుకెళ్లినప్పుడు ఏమైంది తెలుసుకుందాం. అప్పటివరకు ప్రేమతో ఫాలో చేసేయండి. రాధే రాధే.